రాజగోపాల్ గారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎవరైనా కూడా ఫైనాన్షియల్ గా ఎవరి కాళ్ళ మీద, వివేకానంద ఏం చెప్పారు, స్వామి వివేకానంద ఏం చెప్పారు, వ్యక్తి బాగుపడితేనే సమాజం బాగుపడుతుంది అన్నారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళ కాళ్ళ మీద నిలబడ్డ తర్వాత, ఫ్యామిలీని టేక్ కేర్ చేసిన తర్వాత సమాజానికి ఏదైనా చేయగలమా. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కానీ సర్వీస్ చేయాలన్నా కూడా వెరీ ఎక్స్పెన్సివ్, ఏదైనా కూడా చాలా డబ్బులు అవసరం. సో అవి సంపాదించుకోవడానికి మీరు బెంగళూరు వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి కాంట్రాక్ట్లు చేశారు. నేను అమెరికా వెళ్ళి డబ్బులు సంపాదించుకున్నాను. మీకు నాకు ఏంటి తేడా? మీరు వచ్చారా ఉదయగిరి కాన్స్టిట్యున్సీకి 2 ఏళ్ల క్రితం? అసలు 2 ఏళ్ల క్రితం మీరు ఎప్పుడన్నా వచ్చారు? పోనీ ఇండియాలోనే ఉన్నారు కదా మీరు. ఏ రోజన్నా ఉదయగిరి నియోజకవర్గం వచ్చి ఎవరికన్నా కనీసం బాగా రాకపోతే పలకరించి ఒక 5,000 రూపాయలు ఏం చేశారు మీరు? చెప్పండి, పోనీ చెప్పండి, మీరు ఉంటే చెప్పండి, ఫోటోలు ఉంటే చూపెట్టండి, అలా హెల్ప్ చేశామని చెప్పి. చేయలేదు. నేను 2 ఏళ్ల నుంచి కంటిన్యూగా నా సర్వీస్ నేను చేస్తాను. సో పోనీ అది కూడా పక్కన పెడదాం. మనం అన్నా క్యాంటీన్ పెట్టాము, సంజీవిని ఆరోగ్య రథం పెట్టాము.